హాయ్ హలో గైస్ నమస్తే. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 17 అప్డేట్స్ ఏంటని చూద్దాం. ఇప్పుడు నామినేషన్లో తనను పెట్టారని చెప్పి మహానటి రీతు గారు ఏడవడం జరిగింది. మహానటి కాబట్టి యాక్టింగ్ అనుకుంటాం. హరీష్ గారు కుకింగ్ దగ్గర మీరు ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్దాం అనుకున్నారో అప్పటికే సంజన గారు అక్కడ ఫుడ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆవిడ డ్రామా క్వీన్ అని అందరికీ తెలుసు. మీరు కూడా చెప్పారు, బట్ ఆడియన్స్ కూడా నోట్ చేస్తున్నారు. కావాలనే ప్రాబ్లం క్రియేట్ చేసి, కావాలనే దాన్ని హైలైట్ చేసి, కావాలనే ఆవిడ వైపు తిప్పుకునే మనస్తత్వం ఆవిడది. సో ఆవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత దూరంగా ఉండి గేమ్ ఆడుకుంటే మంచిది. ఫైర్ బ్రాండ్ ఆవిడ, జాగ్రత్త. తనూజ కాఫీ విషయంలో ఇమాన్యుయల్ చేసిన స్కిట్ అద్భుతంగా అనిపించింది. చాలా ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యారు ఆడియన్స్ అందరూ కూడాను. అందులో డిమాండ్ పవన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎస్పెషల్లీ సుమన్ శెట్టి గారు అయితే నెక్స్ట్ లెవెల్. ఆయన స్థాయికి ఆయన తీసుకెళ్ళిపోయారు దాన్ని. ఆయన ఇంకోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎక్స్ట్రాడినరీ కమెడియన్ ఆయన, అది అందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ ఆ స్కిట్ ఏదైతే ఉందో మొత్తం అందరినీ, హౌస్లో ఉన్న మెంబర్స్తో పాటు బయట ఉన్న ఆడియన్స్ని కూడాను చాలా పాజిటివ్గా హ్యాపీగా నవ్వుకునేలా చేసింది ఆ స్కిట్. వెరీ గుడ్ ఇమాన్యుయల్, కీప్ కంటిన్యూ. తనుజ గారు, మీరు సీక్రెట్స్ చెప్పడం విషయంలో కూడా ఇంత హానెస్టీగా ఉంటే ఎలాగండి? మీ హానెస్టీకి మీరు ఎంత పెద్ద తప్పు చేసినా ఎవరు దాన్ని తప్పుగా అనుకోరు. వెరీ గుడ్. మీరు ఇంతే హానెస్టీగా జీవితాంతం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. తనుజ గారు, మీకు ఇంకో విషయం తెలియదు. రీతు గారు మీ మీద కళ్యాణ్తో మీరు మాట్లాడుతున్నారు, కళ్యాణ్ ఉంటే మీరు పాజిటివ్గా ఉంటారని చెప్పి ఒక ప్రాపగండా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు బిగ్ బాస్ దగ్గర. కానీ మీరు మాత్రం ఆవిడకి చాలా హానెస్టీగా మీ ఏదైతే క్రష్ గురించి చెప్తున్నారు. మన కళ్యాణ్ గారు ఆయన్ని ఒక ఆల్ఫా మేల్గా చిత్రీకరించుకునే పనిలో పడ్డారు ఆయన. అసలు ఆల్ఫా మేల్ అంటే డెఫినేషన్ ఏంటో ఆయనకి తెలుసో లేదైతే నాకు తెలియదు, బట్ మాకైతే తెలుసు ఆల్ఫా మేల్ అంటే ఏంటన్నది. బట్ ఆయన ఏదైతే ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తున్నాడో, లేకపోతే కనుక గేమ్ ఆడుతున్నాడో, దాన్ని మాత్రం ఆల్ఫా మేల్ యొక్క యాటిట్యూడ్ అనరు, ఆల్ఫా మేల్ క్యారెక్టర్ అనరు. అనవసరంగా లేని దాన్ని ఆపాదించుకొని ఒక పబ్లిసిటీ క్రియేట్ చేయడం అన్నది రాంగ్ డైరెక్షన్కి వెళ్తుంది. ఇమాన్యుయల్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నీలాంటి మంచి వ్యక్తి కొనసాగాలని, ఇంకా ఎన్నో గేమ్ షోలు చేసి మమ్మల్ని అందరినీ అలరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్న ఏదైతే జరిగిందో, మీరు బ్యాటరీ ఛార్జ్ టాస్క్లో మీరు మిగతా వాళ్ళ కోసం ఆలోచించి మీరు ఓన్లీ ఫోటో తీసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది అలాంటి విషయాన్ని అంత తేలిగ్గా తీయకూడదు. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి. స్వార్థం కోసం బతికే ఈ రోజుల్లో మీరు 10 మంది కోసం, అక్కడున్న నలుగురు కోసం ఆలోచించుతున్నారు. అది సూపర్ అండి. బయట కూడా మీరు ఇంతే నిజాయితీగా ఇలాగే ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాం. రీతు గారు, చికెన్ తినడం కోసం అనవసరమైన లేనిపోని ఇతరుల గురించి సీక్రెట్స్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నేషనల్ మీడియాలో ఉన్నారు. ఏదన్నా పొరపాటున ఒక రాంగ్గా వెళ్తే వాళ్ళు కెరియర్ని దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. దీన్ని అర్థం చేసుకోలేకపోయారు రీతు గారు. అదొకటే కొంచెం బాధగా ఉంది. అసలు డీమాన్ మనసులో ఏదైతే ఉందో అది కనీసం రీతుకు తెలీదు. కానీ డీమాన్ తనకు ఫేవర్గా ఉన్నాడని, తనంటే ఇష్టపడుతున్నాడని ఆవిడ అదొక సీక్రెట్ లాగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. సో ఇది గైస్ ఈరోజు అప్డేట్స్. ఎపిసోడ్లో అయితే ఏమీ లేదు, బట్ ఉన్నంత వరకు కంటెంట్ ఏరియాస్ మొత్తం చెప్పేశాను. నా రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్.